మన బాడీలో జరిగే ప్రతి యాక్షన్ రియాక్షన్ మనం తీసుకునే ఆహారం మీద డిపెండ్ అయి ఉంటుంది. కొన్నిసార్లు శరీరంలో తగిన పోషకాలు అందకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఉదాహరణకి మీకు సరిగా నిద్ర పట్టకపోతే మీ బాడీలో మెగ్నీషియం తక్కువగా ఉంది అని అర్థం. దానికోసం మీరు పంప్కిన్ సీడ్స్ ని ఎక్కువగా తినాలి. నెంబర్ 2, మీ బాడీలో ఎనర్జీ తక్కువగా ఉండి త్వరగా అలసిపోతున్నారా? అయితే మీ బాడీలో ఐరన్ లోపం ఉన్నట్టు. దానికోసం మీరు కిస్మిస్లు ఎక్కువగా తినాలి. నెంబర్ 3, ఎటువంటి రీజన్ లేకుండా మీరు బాగా వీక్ ఫీల్ అవుతుంటే మీ బాడీలో జింక్ తక్కువగా ఉంది అని అర్థం. దానికోసం మీరు డార్క్ చాక్లెట్స్ తినాలి. నెంబర్ 4, పొద్దున లేచిన వెంటనే ఏదో అలసిపోయినట్టు ఫీల్ అవుతుంటే మీ బాడీకి పొటాషియం అవసరం. అందుకోసం కొబ్బరి నీళ్లు తాగండి. నెంబర్ 5, మీకు తలనొప్పి ఎక్కువగా ఉంటే బాడీలో సోడియం తక్కువగా ఉన్నట్టు. దానికోసం మీరు పింక్ హిమాలయన్ సాల్ట్ ని తీసుకోవచ్చు. నెంబర్ 6, ఇది చాలా ఇంపార్టెంట్. ఎటువంటి రీజన్ లేకుండా బాగా సాడ్ గా ఏదో అయిపోయింది అని వర్రీ అవుతుంటే మీ బాడీలో విటమిన్ డి తక్కువగా ఉన్నట్టు. దానికోసం మీరు ప్రతిరోజు ఉదయం ఒక 10 నిమిషాల వరకు ఎండలో నిల్చోండి. వీటిని కరెక్ట్ గా ఫాలో అయితే మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. మీకు శారీరకంగా మానసికంగా ఎటువంటి సమస్య ఉండదు. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసేలా వీడియోను షేర్ చేయండి. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు కింద కామెంట్ లో చెప్పండి. పనిలో పనిగా వీడియో ఇంకా 8 మినిట్స్ కాలేదు కదా ఫ్రెండ్స్, మీకైతే ఇప్పుడు హనుమాన్ దండకం అయితే చదివి వినిపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి శ్రీరామ స్థుతిలోని ఆపదామ పహార్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈ మంత్రం అయితే చదవండి. బయటికి వెళ్ళేటప్పుడు ఎటువంటి ఆటంకాలు మనకి ఎదురు కాకుండా ఉంటాయి. మన ప్రయాణం అనేది సాఫీగా జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే, మనము విష్ణు సహస్రనామం మార్నింగ్ చదవలేకపోతాం. పార్వతీదేవి పరమేశ్వరుడితో ఏమని చెప్పిందంటే, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ మంత్రాన్ని కనుక 3 సార్లు కనుక చదివినట్లయితే విష్ణు సహస్రనామ స్తోత్రం చదివిన పుణ్యం కలుగుతుంది. విష్ణు సహస్రనామంలో 27 నక్షత్రాలు 4 పాదాలలో ఏదో ఒక అక్షరంతో కలిగి ఉన్న పేరైతే ఉంటుంది. శ్రీరామ అంటే కూడా అలాగే. శ్రీరామ అంటే నేను చిన్న షార్ట్ చేశాను, అది చూడండి. శ్రీరామ శ్రీరామ అని ఎందుకు చదివితే మనకు సహస్రనామం కంప్లీట్ అవుతుందని. ఇప్పుడైతే హనుమాన్ దండకం అయితే చదివి వినిపిస్తాను మీకు. జై శ్రీరామ్. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభా దివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మ తేజన్ పఠించున్ ప్రభాతంబు సాయంత్రము నీ నామ సంకీర్తనలు చేసి నీ రూపు వర్ణించి నీ మీదనే దండకం బొక్కటింజయ్య నూహించి నీ మూర్తి గావించి నీ సుందరం పెంచి నీ దాసుండనై రామ భక్తుండనై నిన్ను నేగొల్చదన్ నీ కటాక్షంబులం చూచితే వేడుకలు చేచితే నా మొరాలకించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భన్ వయాదేవ నిన్నెంత నేనెంత వాడన్ దయాశాలివై జూచితే దాతవై బ్రోచితే దగ్గరం పిలిచితే తొల్లి సుగ్రీవునుకున్ మంత్రివై స్వామి కార్యము నందుండి శ్రీరామ సౌమిత్రులను చూచి వారిని విచారించి సర్వేషు పూజించి అబ్బానుజున్ బంటు గావించి యువ్వాలిను జంపి కాకుస్త తిలకం దయాదృష్టి వీక్షించి కిష్కిందకే తెచ్చి శ్రీరామ కార్యార్థమై లంకకే తెచ్చి లంకిని కొట్టి లంకయున్ గాల్చగన్ భూవి జంజూచి ఆనందం ఉప్పొంగ యాయుంగ రంభించి ఆరత్నమును తెచ్చి శ్రీరామునికి నిచ్చి సంతోషిని గూర్చి సుగ్రీవుని అంగదున్ జాంబవంతాది నీలాదులం గూడి ఆ సేతువును దాటి వానర్ముకులై పెన్ముకులై రైతులను దుంచగా రావనుండంత కాలాగ్ని ఉగ్రుండనే కోరి బ్రహ్మాండమైనట్లు ఆ శక్తిని వేసి ఆ లక్ష్మణుని మూర్ఛ నుందించగా అప్పుడే పోయి సంజీవిని తెచ్చి సౌమిత్రికి నిచ్చి ప్రాణంబు రక్షించగా కుంభకర్ణాది వీరాలితో పోరి చండాడి శ్రీరామ బాణాంది వారందరిని రావణుని జంపగా ఆనంద లోకంబుల ఆనందమయ్యుండ నవ్వేలను నన్వి బీపనుని వేడుకను తెచ్చి దోడుకని వచ్చి పట్టాభిషేకంబు సారంభమైన సీతా మహాదేవికి తెచ్చి శ్రీరామునికి నిచ్చి అయోధ్యకి వచ్చి పట్టాభిషేకంబు సారంభమైన నీకన్నా నాకెవరును గురుమి లేరంచి మన్నించినను సేవించి రామభక్తి ప్రశస్తంబుగా నిన్ను నీ నామ సంకీర్తనలు చేచితే పాపములు బాయవే భయములు తీరవే భాగ్యములు గలవే సకల సామ్రాజ్యములు సకల సంపత్తులు గలగవే వానరాకార ఓ భక్త మందార ఓ పుణ్య సంచార ఓ ధీర ఓ వీర నీవే సమస్తంబు నీవే మహాఫలముగా వెలసి ఆ తారక బ్రహ్మ మంత్రము పఠించుచున్ స్థిరం హా వజ్రదేహమునం దాల్చి శ్రీరామ శ్రీరామ యంచున్ మనఃపూరితమై ఎప్పుడు తప్పకుండా తలచు నీ జిహ్వ ఎందుండి నీ దీర్ఘ
దేహము త్రైలోక సంచారివై రామనామాంకిత ధ్యానివై బ్రహ్మ తేజంబులన్ రౌద్రానికి కల్లోల హావీర హనుమంత హోంకార హీంకార శబ్దంబులన్ భూత పేత పిశాచ శాకిని డాకిని గాలి దయ్యంబులన్ నీదు వాలంబులన్ జుట్టి నీలం బడగొట్టి నీ ముష్టి గాతంబులన్ బహుదండంబులన్ రోమకండంబులన్ దుంచి కాలాగ్ని రుద్రుండ బ్రహ్మ ప్రభాసితంబైన నీ దివ్య తేజంబులన్ జూచి రారోరి నాముద్ది నరసింహ ఎంచున్ దయాదృష్టి వీక్షించి నన్నేలు నా స్వామి నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే వాయుపుత్ర నమస్తే 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 నమో నమః. ఈ దండకము నిష్ఠతో పఠించిన భూత పేత పిశాచ శాకిని డాకిని గాలి దయంబులు దరిచేరవు, సర్వ పాపాలు హరించును, దుస్వప్నబులు కలగవు. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే మోర్ ఇన్ఫర్మేషన్ కోసం లావణ్య హెల్త్ అవేర్నెస్ ఛానల్ చూస్తుండండి. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? టుడే వీడియో వచ్చేసేసి రేపు ఇందిరా ఏకాదశి కదండి. ఈరోజు నేను గోమాత వీడియో చేశాను 6 o'clockకి. ఇప్పుడు నెక్స్ట్ దాని కన్సిస్టెన్సీగా ఇప్పుడు ఈ గోమాత సాంగ్ వెనకాల హనుమాన్ చాలీసా తెలుగులో ఉంది అని చెప్పాను కదండి. ఈ హనుమాన్ చాలీసాను అయితే నేను ఇప్పుడు మీకు పాడి వినిపిస్తాను. మీకు ఎవరికైనా ఈ హనుమాన్ చాలీసా బుక్స్ కనుక అవసరం అనిపిస్తే అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడైతే నేను హనుమాన్ చాలీసా స్టార్ట్ చేస్తున్నాను. ఇందిరా ఏకాదశికి హనుమాన్ చాలీసాకి ఏం సంబంధం అనుకోకండి. విష్ణుమూర్తి భార్య లక్ష్మీదేవి, లక్ష్మీదేవికి స్వరూపమే సీతామాత బంటు ఆంజనేయ స్వామి. నేను ఇప్పుడు మీకు ఈ పాట పాడి చూపిస్తాను. ఈరోజు డేట్ వేసాను చూడండి, 27/9/2024. బై ద బై, నా పేరు వచ్చేసేసి వేముల లావణ్య. ఫ్రెండ్స్, మిథునకుల గోత్రము మాదైతే. మేము కర్నూలు CRRMMC హై స్కూల్లో చదువుకున్నాను. కట్టమంచి రామలింగారెడ్డి మున్సిపల్ మెమోరియల్ హై స్కూల్లో SAP క్యాంప్లో. మాది నైనాంధ్ర బెటాలియన్. మా బెటాలియన్ ఫోక్ సాంగ్ వచ్చేసేసి ఏమంటే ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, నైనాంధ్ర సూపర్ స్టార్ అంటారు. కానీ ఇప్పుడు పెళ్ళైన తర్వాత సూపర్ స్టార్ పోయి